హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జనవరి 1 రోజు అనమాట. మార్నింగ్ కొంచెం లేట్గా లేసాము. ఫస్ట్ పాపనైతే రెడీ చేసేసాను, తర్వాత నేను ఇంకా టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. బుజ్జమ్మకి స్నానం అయిపోయి హ్యాపీ న్యూ ఇయర్కి రెడీ అయిపోయింది. ఇంకా మమ్మీ రెడీ అవ్వాలి కదా. ఓకే, టెంపుల్కి వెళ్దాం. ఓకేనా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. మళ్ళీ కలుస్తాం. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు ఈ సాంగ్ ఎంతమందికి ఫేవరెట్ అయిపోయింది? నాకు, పాపకి చాలా చాలా ఫేవరెట్ అయిపోయింది. రోజు వినేస్తున్నాం అనమాట. అంత బాగుంది. ఇంకా డాన్స్ కూడా సూపర్గా చేస్తున్నాడు మహేష్ బాబు. సో ఇంకా మేము గుడికి వెళ్ళాలనుకున్నాం కదా, కానీ అక్కడ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి అంత లేట్గా వెళ్ళామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఇంకా పొట్టలో ఆకలి అంత ఆకలి వేసేస్తూ ఉంది ఆ టైంకి. సో అందుకని వెళ్ళి పూరి కావాలని అడిగింది పాప. నేను యాక్చువల్లీ మసాలా దోశ తిందాం అనుకున్నాను. ఇంకా పూరి కావాలంటుంది కదా, వేస్ట్ అయిపోతుంది, నేను ఒకటి తీసుకొని పాప ఒకటి తీసుకొని కొంచెమే తింటుంది అని చెప్పేసి పూరి తీసుకున్నాం. ఎందుకు అడిగిందో తెలియదు కానీ అంత బాగుంది. పూరి మాత్రం చాలా నచ్చింది. ఇంకా సాంబార్ యాజ్ యూజువల్ చాలా తీయగా ఉన్నింది. అందుకని అది తినకుండా చట్నీ ఇంకా పూరితో ఇచ్చిన కర్రీతో మేము తినేసాము. పాప కూడా తింటా ఉందన్నమాట. సో నాకు ఇలాంటి దగ్గరలకు వెళ్ళినప్పుడు అంటే ఫిల్టర్ కాఫీ చాలా ఇష్టం. సో ఫిల్టర్ కాఫీ ట్రై చేశా, కానీ అక్కడేం నాకు అంత నచ్చలేదు. ఆఫ్టర్నూన్ అంతా తిరిగి వచ్చేసరికి మాకు 3:30 పైన అయిపోయింది. 4 o'clockకి మేము లంచ్ ఆర్డర్ చేసుకుంటే లంచ్ బగారా రైస్ ఇంకా గుత్తి వంకాయ కూర, ఇవన్నీ వెజ్ అనమాట. మండే వచ్చింది కదా జనవరి 1, అందుకని మేము మండే నాన్ వెజ్ తినము. అందుకని మొత్తం వెజ్ ఐటమ్స్తో మేము లంచ్ని తింటున్నాం. ఇక్కడ నేను బగారా రైస్ కొంచెం అంటే చప్పగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా స్పైసీగా ఉంది. గుత్తి వంకాయ కూర కూడా ఎంత ఏమో ఆంధ్ర స్టైల్ లాగా అనిపించింది. చాలా నచ్చేసింది నాకు. రైతా కూడా వేసుకోలేదు, నాకు ఈ కర్రీతోనే తినేసాను. చరణ్కి కూడా బాగా నచ్చింది. చరణ్ వైట్ రైస్ ఏదో పెట్టుకున్నట్టున్నాడు, నేను మాత్రం ఇది నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫుల్గా తినేస్తున్నాను. కర్రీ చాలా లేట్ అయిపోయింది కదా, అంత ఇంట్రెస్టింగ్గా తినలేం. ఇంకొకటి నాన్ వెజ్ కూడా కాదు కాబట్టి. డెజర్ట్ వచ్చేసి నా ఫేవరెట్ గులాబ్ జామున్ వచ్చింది. పాపకు కూడా బాగా ఇష్టము. మాకు దగ్గు ఉన్నా సరే మేము గులాబ్ జామున్ అయితే తినేసాం, నేను పాప. ఇంకా ఫైనలీ ఇది ఈరోజు న్యూ ఇయర్ వ్లాగ్, న్యూ ఇయర్ రోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.